कवीकवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्वन्मन्मोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। य एनं वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। ఆత్మస్వరూపమునెరిగిన జ్ఞాని, ఆత్మజ్ఞాని తాను ఏ కర్మను చేయడు, ఇతరుల చేత ఏ కర్మను చేయించడు. అంటే అలా స్తబ్దుగా పడుంటాడు అని కాదు అభిప్రాయం. దాని అభిప్రాయం ఏంటంటే ఆత్మజ్ఞాని యందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. అదే ఆత్మజ్ఞానం యొక్క మౌలిక లక్షణం. ఎలాగంటే ఇక్కడ ఈ ఉపాధి వ్యక్తి నిర్మించుకున్న ఉపాధి కాదు. ఇంకా ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ అహంకారము అక్కడ నిలిచి ఉంటుంది. ఆ అహంకారమే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అహంకారమే సర్వము అన్నట్లుగా మనకు అనిపిస్తోంది. ఏది అహంకారమునకు చెందిన అంశము ఏది అని మీరు పరిశీలించినట్లయితే ఈ స్థూల దేహము అహంకారమునకు చెందినది కాదు. స్థూల దేహము ప్రకృతికి చెందినది. ఫుడ్ బాడీ ఇట్ ఈస్. ఫుడ్ బాడీ ఆహారం నుంచి నిర్మాణమైన దేహము, పాంచభౌతిక దేహము. అంటే ప్రకృతి కన్న బిడ్డది ఈ స్థూల దేహం. ఇకపోతే మనస్సు కూడా భౌతికమే, సూక్ష్మాంశం, ప్రకృతి యొక్క సూక్ష్మాంశములతో మనస్సు నిర్మాణమైనది. ఇంద్రియములు, మనస్సు, దేహము వీటి యందు ఒక ప్రాణశక్తి ప్రకటమవుతూ ఉన్నది. ఈ ప్రాణశక్తి సర్వజగద్వ్యాపకమైనటువంటి శక్తి. ఆ శక్తియే ఇక్కడ ప్రకటమై ఇక్కడ జరిగేటువంటి వివిధ కార్యములకు అది మూలంగా ఉన్నది. తర్వాత విజ్ఞాన శక్తి కూడా ఆ ప్రకృతి, ఆ మాయాశక్తి యొక్క ప్రభావం చేతనే, ఆ ప్రాణశక్తి చేతనే విజ్ఞాన శక్తి కూడా ఆవిర్భవించింది. కాబట్టి ఇక్కడ ఫంక్షన్స్, యాక్షన్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. చూడటము, వినటము మొదలైన ఫంక్షన్స్ ఉన్నాయి. మననము, సంకల్పము మొదలైనటువంటి మానసికములైన వ్యాపారములు కూడా ఉన్నాయి. అంతేగాని వీటినన్నింటినీ నెత్తి మీద వేసుకునేటువంటి ఈగో అనేది ఏమీ లేదు. కర్త లేదు. కర్మలు, క్రియలు మాత్రమే ఉన్నాయి. నేను కర్తనే అని వీడు అనుకుంటున్నాడు కదా. నేను కర్తనే అని అనుకుంటున్నప్పుడు ఆ నేను అనేదానికి వాస్తవమైన అర్థము పరమాత్మ, వాస్తవమైన అర్థం ఆత్మ చైతన్యం. అదే కదా నేను అంటే. మరి ఆ ఆత్మ చైతన్యానికి నేను అనే అర్థం చెప్పుకున్న వాడికి వాడిని విద్వాంసుడు అంటారు. నేను అనేదానికి దేహేంద్రియ మనస్సంఘాతం అనే అర్థం చెప్పుకున్న వాడిని అజ్ఞాని అంటారు. కాబట్టి అజ్ఞానికి కర్మలు ఉంటాయి తప్పిస్తే వాడికి, ఎందుకంటే కర్తను నేను, చేసేవాడను నేను అనేటువంటి కర్తృత్వంలో అజ్ఞాని ఉంటాడు. ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు. ఇది ప్రతిపాదన. ఆత్మ చైతన్యమునందు కర్తృత్వం ఉన్నదా లేదా, అది పాయింట్. సపోజ్ ఆత్మ చైతన్యమునందు కర్తృత్వం లేదు అని తెలిసిందనుకోండి, అప్పుడు నేను ఏమిటి? నేను ఈ దేహాది సంఘాతమా, లేక నేను ఆత్మ చైతన్యమా అనే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు దానికి సమాధానం ఏమిటంటే, నేను దేహాది సంఘాతమే అని అనుకోవడం పేరే అజ్ఞానం. నేను ఆత్మ చైతన్య స్వరూపుడను అని కనుక నిర్ధారణ అయిపోతే అప్పుడు ఇంకా ఆత్మ ఎందుకు కర్తృత్వము లేదు అంటే విద్వాంసుడు, ఆత్మజ్ఞాని కర్త కాదు. కం ఘాతయతి హంతికం. తాను కర్త కాడు, కారయిత చేయించేవాడు కూడా కాదు. ఇది వ్యవస్థ. దీని మీద అక్కడ శంక ఏమిటంటే, ఇక్కడ టెక్నికల్గా శంక ఏమిటంటే, కర్మలు ఎవళ్ళ కోసం శాస్త్రం చెప్పింది. ఇప్పుడు శాస్త్రం కర్మల్ని బోధించకపోతే సమస్య లేదు. లౌకికులు ఈ కర్మలు చేయి, ఆ కర్మలు చేయని చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటని తీసి పక్కన పెట్టచ్చు. వేదంలోనే కర్మలని చేయమని బోధించిన వాక్యాలు ఉన్నాయి. వాటికి ఏదో ఒక గతిని కల్పించాలి.
ఇప్పుడు దీంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, వేదము కర్మకాండ ఇది తీసి పక్కన పెట్టండి, ఫర్గెట్ అబౌట్ ఇట్, రిజెక్ట్ ఇట్. అప్పుడు ఇంకా దానికి గతిని కల్పించే పూచి మీ మీద ఉండదు. మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళిపోతారు. అష్టావక్ర గీత మొదలైన స్థానాల్లో అలాగే ఉంటుంది. ఈ కర్మకాండకంతకి గతిని కల్పించి దాన్ని రికన్సైల్ చేసి దానికి ఒక హోదాని కల్పించేది ఎవడికి పట్టింది ఈ పూచి అంతా? ఈ థియలాజియన్స్ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. దానికి అంతకీ ఒక వ్యవస్థని కల్పించడం ఇదో పనే. కాబట్టి అదంతా తీసి పక్కనట్టండి, అనవసరం. అది ఆత్మజ్ఞానానికి దానికి సంబంధం లేదు. ఫర్గెట్ అబౌట్ ఇట్. అదొక పరిస్థితి. శంకరులు కూడా చేస్తారు, ఆ పని కూడా చేస్తారు ఆయన. ఈ డస్ దట్ ఆల్సో. బట్ అంత మరీ అంత కరాఖండిగా ఉండడం పద్ధతి కాదు. కర్మకాండ ఉన్నది, ఉపాసనలు ఉన్నాయి, వాటికి కూడా కొంత వ్యవస్థని కల్పించి వ్యక్తి యొక్క ప్రోగ్రెస్లో అవి భాగాలు. వ్యక్తి పుట్టడంతో వాడు ఆత్మజ్ఞానం అయిపోలేడు కదా. ఏవో వివిధ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్లో భాగంగా కర్మకాండ కూడా మనం స్వీకరిద్దాము. స్వీకరించి దానికి ఒక వ్యవస్థని కల్పించి దాన్ని రికన్సైల్ చేసుకుని ముందుకు వెళ్దాము అని ఇంకొక వ్యవస్థ. శంకరులకి బుద్ధుడు మొదలైనటువంటి అవతారాలకి వచ్చిన తేడా అక్కడే ఉంది. బుద్ధావతారానికి శంకరునికి భేదం ఎక్కడంటే, బుద్ధుడు మొత్తం కర్మకాండనంతనే తిరస్కరించి ముందుకు వెళ్ళిపోయాడు. కర్మకాండను కూడా రికన్సైల్ చేసి, అందరూ సన్యాసులు కాలేరు కదా. బుద్ధుడు యొక్క సిద్ధాంతంలో అందరూ సన్యాసులే. ఇంకప్పుడు సన్యాసం కానిది లేనే లేదు అసలు. అందరూ సన్యాసులు అయిపోవాల్సిందే. అది అలాగ అక్కర్లేదు, అలాగ వర్కౌట్ కాదు అది. కాబట్టి అది ఒక లెవెల్లో అది అలా ఉండనివ్వండి. కర్మకాండకు కూడా మనం వ్యవస్థను చూపించి ప్రయత్నం చేద్దాము. ఇది అంటే రిలీజియన్ అండ్ ఫిలాసఫీ, ఈ రెండింటికి సింథసిస్ ఇది. ఈ మొత్తం ఎఫర్ట్ అంతా ఆ మోడల్లో నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కర్మలు ఉన్నాయి. కర్మలు ఎవళ్ళ కోసం విధించినట్లు? ఆత్మకర్త కాదు అంటే కర్మలు ఎవళ్ళ కోసం విధించినట్టు? ఆత్మస్వరూపం తెలియని వాడి కోసం విధించినట్టు, అంటే అజ్ఞాని కోసం కర్మలు విధించినట్టు. సరే, మరి ఆత్మజ్ఞానం ఎవళ్ళ కోసం? అదే అజ్ఞాని కోసమే. జ్ఞాని కోసం జ్ఞానం ఎందుకు? కాబట్టి ఇప్పుడు అజ్ఞాని అనేవాడు ఉంటే వాడి కోసం కర్మలు విధింపబడ్డాయి, వాడి కోసం జ్ఞానం విధింపబడింది అంటే ఇప్పుడు మరి తేడా ఏముంది అక్కడ? ఏదో కొంత తేడా ఉండాలి కదా. విశేష నోపపద్యతే. సో అవిదుష కర్మాణి విధీయంతే న విదుష. కర్మలు అవిద్వాంసునకే, జ్ఞానము అవిద్వాంసునకే, అజ్ఞానికే. తేడా ఏముంది? ఇంకా కర్మలకి జ్ఞానానికి తేడా ఒకటి చూపించాలి కదా నువ్వు అని ఒక టెక్నికల్గా అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. అనుష్ఠేయస్య భావాభావ విశేషోపపత్తే. దీన్ని సంగ్రహ భాష్యం అంటారు. ఆ ప్రశ్నకి సమాధానం సంగ్రహంగా ఒక్క మాటలో చెప్తారు, చెప్పి దాన్ని వివరిస్తారు తర్వాత. ఇది భాష్య శైలి. సో ఎలాగంటే, ఇప్పుడు అజ్ఞానికే కర్మలను విధిస్తారు, అజ్ఞానికే జ్ఞానాన్ని కూడా బోధిస్తారు. కానీ రెండింటికి తేడా లేదని నువ్వు అనుకోవద్దు, తేడా ఉంది. విశేష ఉపపత్తే, తేడా సిద్ధిస్తోంది. విశేషం అంటే తేడా. ఏమిటో తెలుసునా తేడా? కర్మలను విధించిన సందర్భంలో అనుష్ఠేయము అంటే చేయదగిన కర్మ ఉంటుంది, అనుష్ఠేయ భావ. జ్ఞానాన్ని బోధించిన సందర్భంలో అనుష్ఠేయ అభావ, చేయాల్సిందేమీ ఉండదు. తెలుసుకోవాల్సిందే కానీ చేయాల్సిందేమీ ఉండదు. ఇంత తేడా ఉంది. నిన్న మీకు దృష్టాంతం చెప్పాను. తాడు చూసి పాముని భ్రమపడతాడు, భ్రమపడి భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ భయం నుంచి విముక్తిని కోరుతాడు మానవుడు. భయం నుంచి విముక్తి అనవసరం, అలాగే భయంలోనే బతుకు అంటే అది అర్థం లేని మాట. భయం నుంచి విముక్తిని కోరుతాడు. ఇప్పుడు వాడికి నీకు త్రాడును చూసి పామును భ్రమపడ్డ సందర్భంలో భయం నుంచి విముక్తి రెండు రకాలుగా కల్పించవచ్చు. ఒకటి, నీవు పాము భయాన్ని పోగొట్టే వ్రతాన్ని చెయ్యి అని చెప్పచ్చు. చెప్పారనుకోండి, అప్పుడు వాడి అనుష్ఠేయం ఉంటుంది, వాడు చేయాల్సింది ఉంటుంది, అనుష్ఠేయ భావ. ఏమండి, అది పాము కాదురా బాబు, అది త్రాడు అని బోధించవచ్చు. అని బోధించినప్పుడు అనుష్ఠేయ అభావ, అనుష్ఠేయమే ఉండదు. ఇంకా బోధించిన తర్వాత వాడి తర్వాత ఏం చేస్తాడండి? అది పాము కాదు త్రాడు అని బోధించారు, అది తెలుసుకున్నాడు, జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగకపోతే బోధించే ఉపయోగం ఏమిటి? తెలుసుకుని ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆ తర్వాత చేయడం ఏమిటండి?
ఇంకేం చేయడు, ఇంకేం చేయడండి. త్రాడును చూసి పావును భయపడ్డాడు, ఇప్పుడు త్రాడని తెలుసుకున్నాడు. తెలుసుకుని అమ్మాయ అని ఊపిరి పీల్చుకుని హాయిగా కూర్చుంటాడు. ఇంక చేసేది ఏం లేదు. అనుష్ఠేయ అభావ. అదే త్రాడును చూసి పావుని భయపడ్డ సందర్భంలో ఆ భయాన్ని పోగొట్టే వ్రతం ఒకటి బోధించాను అనుకోండి. నేను వ్రతం ఉన్నాయి, ఓ వ్రతాన్ని బోధించవచ్చు. బోధిస్తే ఆ వ్రతం చేసుకోవాల్సి ఉంటుంది. అనుష్ఠేయ భావ. ఎంత తేడా ఉందో చూడండి. ఈ రెండూ అజ్ఞానికే, రెండూ భయపడుతున్న వానికే. కానీ ఒక దాంట్లో అనుష్ఠేయం ఉంటుంది, ఇంకో దాంట్లో అనుష్ఠేయము అంటే చేయదగినది ఉండదు. ఇంత తేడా ఉంటుంటే తేడా లేదంటా ఏమిటయా, తేడా ఉంది అని సంగ్రహంగా చెప్పి దాన్నే వివరణ. అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞానోత్తర కాలం. అగ్నిహోత్రాది కర్మ అనేక సాధనోపసంహారపూర్వకం అనుష్ఠేయం. ఇప్పుడు నీ ముక్కు ఏదని అడిగారు అనుకోండి, ఇదిగో నా ముక్కు, ఇది డైరెక్ట్ మెథడ్. ఆయన అనేవారు, భగవాన్ రమణ మహర్షి అనేవారు, డైరెక్ట్ మెథడు ఇండైరెక్ట్ మెథడు అని. ఇదిగో నా ముక్కు, ఇది డైరెక్ట్ మెథడు. ద్రావిడ ప్రాణాయామం అని ఒకటి ఉంది. అంటే ఎవరు ద్రావిడ ప్రాణాయామం అంటారు. అంటే ద్రావిళ్ళు అలా చేసి, ద్రావిడ అంటే ద్రవిడ దేశం, అక్కడ ప్రాణాయామం చేయడం అంటే ముక్కు పట్టుకోవాలి కదా. ద్రావిడ ప్రాణాయామం నీ ముక్కు ఏదేంటి, ఇది నా ముక్కును చూపిస్తుంది ఇలా. ఇప్పుడు మీకేం మీరు కోరేది ఏమిటి, మీకు వాట్ డూ యూ వాంట్ అంటే స్వర్గం కావాలి. స్వర్గం సరేనయ్యా, స్వర్గాన్ని ఎత్తినేసి కొట్టుకుంటావా స్వర్గాన్ని, ఏమిటి మీరు స్వర్గం ద్వారా కోరేది ఏమిటి అంటే అక్కడ స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయి, అవి కావాలి. సరేనయ్యా, భోగాలు ఉంటాయి సరే, వాటి ద్వారా కోరేది ఏమిటి నువ్వు. మనిషికి తనకి ఏది కావాలో కూడా వాడికి తెలియదు, తనకి ఏది కావాలో వాడికి తెలియదు. సో స్వర్గాది భోగ సాధనముల ద్వారా నీవు కోరేది ఏమిటంటే ఆనందము. ఆనందాన్ని కదా నువ్వు కోరేది. సో ఇప్పుడు ఆనందం కావాలంటే స్వర్గంలో ఏవో నాట్య కార్యక్రమాలు ఉంటాయి, అవి చూస్తే ఆనందం కలుగుతుంది. అవి చూడాలంటే స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళాలంటే అగ్నిహోత్రాది కర్మలు చేసుకోవాలి. చేసుకుని స్వర్గానికి వెళ్ళి ఆ నాట్యం చూసి ఆనందించవచ్చు. అదో పద్ధతి, ద్రావిడ ప్రాణాయామం అది. ఇంకో పద్ధతి ఏమిటంటే ఆత్మ ఆనంద స్వరూపము అని తెలుసుకుంటే ఆనందం ఇప్పుడే వస్తుంది. నీకేది కావాలో చూసుకో. ఇప్పుడు ఈ రెండో పద్ధతిలో చేయాల్సిన కర్మ చాలా ఉంటుంది. ఈ జ్ఞాన పద్ధతిలో చేయాల్సిందే ఉంది, తెలుసుకోవటమే. ఈ ఇంత తేడా ఉంది. తేడా లేదంటే తేడా ఉంది అని వివరిస్తున్నారు. ఇది ఎలాగంటే అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞానోత్తర కాలం. ఇప్పుడు అగ్నిహోత్రాన్ని చెప్పే విధి ఉన్నది. అగ్నిహోత్రం అంటే ఒక కర్మది, పొద్దున్న సాయంకాలం చేయాలి. రోజుకు ఒకసారి చేసేది కాదు, 2 సార్లు చేయాలి. ఒకరోజు చేసేది కాదు. యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి, బతుకున్నంతకాలం చేయాలి. అంటే ఉదాహరణకి సూర్యోదయం అవుతుండగా ఇంకా బతుకున్నాడు అనుకోండి, అగ్నిహోత్రం చేసేసి ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు. కానీ సూర్యాస్తమయం దాకా బతుకున్నాడు అనుకోండి, అగ్నిహోత్రం చేసి ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు. ఆ విధి ఎలాగండి, నేనేమీ ఎగ్జాజరేట్ చేయట్లేదు, విధి ఎలాగా. సో మరి వైదికులు అలాగే ఉంటారు. సంధ్యావందనానికి అలాగే చెప్పారు. సో తెల్లవారింది, ఇంకా బతికే ఉన్నాడు ఆయన. ఎవరా తెల్లారిందా? తెల్లారింది. 7 అయిందా? 7 అయింది. మరి నేను సంధ్యావందనం చేయాలి అని అంటాడు, బతికున్నాడు కనుక. ఇంకా సంధ్యావందనం ఏమిట్లేవయా, కదలలేవు, సంధ్యావందనం ఏమిటంటే అలా కాదు, నన్ను కొంచెం జాగ్రత్తగా లేవతీసి కూర్చోబెడితే నేను సంధ్యావందనం చేయాల్సి ఉంటుంది. సరే లేవతీసి కూర్చోబెడతారు. స్నానం చేయడానికి లేదు కదా, అప్పుడు ఒక నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళని ఎత్తిమీద చల్లుకుని ఆచమనం చేసి అర్ఘ్యప్రదానం ఇచ్చి అమ్మాయ సంధ్యావందనం అయింది అని పెంచడం. ఈ లోపల సాయంకాలం అయిందనుకోండి, మళ్ళీ సంధ్యావందనం. ఒకవేళ సాయంకాలం కాకుండా మధ్యాహ్నం 12కో 10కో మనిషి పోయాడు అనుకోండి, ఇంకా సంధ్యావందనం అక్కర్లేదు. ఇది యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి అంటే అలా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా శాస్త్రం విధించింది అగ్నిహోత్రాది విధి. ఏ విధి లేకపోతే సమస్య లేదు. వీడు చదువుకోకపోతే అంతకంటే ఆనందం మరొకటి లేదు. బ్లిస్ ఈజ్ ఇగ్నరెన్స్, ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్. కానీ విధి, వీడు వేదం చదువుకున్నాడు, ఆ విధి చదువుకున్నాడు.
దాని అర్థం తెలుసుకున్నాడు. విద్యర్థ జ్ఞానోత్తర కాలం. శంకరుని వాక్యాలు సమాసం పొడుగ్గా ఉంటుందని మీరు భయపడద్దు. సమాసం జాగ్రత్తగా చూస్తే మీకు అర్థం అవుతుంది, దాంట్లో కష్టమేం కాదు. సో అగ్నిహోత్రము మొదలైన విధులు ఉన్నాయి. ఆ విధి యొక్క అర్థం తెలుసుకున్న తరువాత విద్యర్థ జ్ఞానోత్తర కాలం అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? అగ్నిహోత్రాది కర్మ అనుష్ఠేయం. వీడు అగ్నిహోత్రము మొదలైన కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుష్ఠించాలి. సరే అనుష్ఠిస్తాను, ఏమి సమస్య ఏమిటి అంటే, సమస్య ఏమిటి? కర్మ చేయాలంటే బోళ్ళంత సాధనాలు సంపాదించుకోవాలి. అనేక సాధన ఉపసంహార పూర్వకం. అనేక సాధనాలని, ఉపసంహార అంటే పోగేసుకోవటం, అనేక సాధనాలని పోగేసుకుని ఆ తర్వాత కర్మ చేయాలి. నన్ను రోడ్డు మీద వెళ్తుంటే, స్వామీజీ మీ 2వ వాల్యూమ్ భాగవతం వచ్చింది, 3వ వాల్యూమ్ వచ్చిందా అని అడుగుతా. అంటే లేదండి వస్తుందండి నేను చెప్తాను. 2వ వాల్యూమ్కి 3వ వాల్యూమ్కి తేడా ఏమిటి? 50 రూపాయలు కాదు. ఇప్పుడు పుస్తకం 50 రూపాయలే. 2వ వాల్యూమ్కి 3వ వాల్యూమ్కి తేడా చాలా ఉంది. నా తరఫు నుంచి తేడా 50 రూపాయల కింద ఉండదు. అనేక సాధన ఉపసంహార పూర్వకంగా నేను కంప్యూటర్ సెట్ చేసుకోవాలి. అది సరిగ్గా మొరాయిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అది వర్క్ చేయకపోతే దాన్ని వర్క్ చేసి వాళ్ళని ఎవరినో పిలిపించి దాన్ని బాగు చేసుకోవాలి. తర్వాత ఈ లోపల కరెంటు పోతుంది, లేకపోతే యూపీఎస్ పాడవుతుంది, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అది పాడవుతుంది, లేకపోతే ప్రింటర్ పనిచేయడం మానేస్తుంది. తర్వాత దాన్ని ప్రింట్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేయాలి, ఇంకోసారి ప్రూఫ్ రీడ్ చేయాలి, తర్వాత మాస్టర్ కాపీ ప్రింట్ చేయాలి. ఇదంతా చేసి దాన్ని జాగ్రత్తగా మూట కట్టి తిరుపతి దేవస్థానం వాళ్ళకి అయ్యా తీసుకోండియా అంటే మేము తీసుకోమంటారు వాళ్ళు. వాళ్ళని గడ్డం పుచ్చుకుని బతిమలాడి వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇప్పుడు తీసుకున్నాము అంటారు వాళ్ళు. తీసుకున్నాము అని వాళ్ళు అంటే అక్కడికి మన పూచి అయింది. ఆ తర్వాత పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలి. వాళ్ళు తీసుకున్నారు కానీ తర్వాత ప్రింట్ చేయాలి కదా. కాబట్టి వాళ్ళకి హే పరమేశ్వర వాళ్ళకి ప్రింట్ చేసేటువంటి బుద్ధిని నీవు కలిగించు. ధియో యోనః ప్రచోదయ అంటే సకల మానవుల యొక్క బుద్ధివృత్తులని ప్రేరేపించేది ఈశ్వరుడే కనుక ఓ వెంకటేశ్వర స్వామి వాళ్ళ బుద్ధివృత్తుల్లో నీవు ప్రవేశించి ఈ పుస్తకం ప్రింట్ చేసేటువంటి బుద్ధి వాళ్ళకి కలిగించవలసిందే అని ప్రార్థించాలి. అంతకంటే చేయగలిగిందే ఉంది. అప్పుడు వాళ్ళకి అది కలుగుతుంది. ఆ ప్రార్థనలన్నీ ఫలించి అది కలిగినప్పుడు ఆ పుస్తకం వస్తుంది. ఎంత తేడా ఉందో చూడండి మధ్యలో. పుస్తకం చదవటానికి కావాల్సింది మనస్సు ప్రసన్నంగా పెట్టుకుని చదివితే సరిపడుతుంది. జ్ఞానం తెలుసుకోవడం తేలిక, అనుష్ఠానం చాలా కష్టం. కాబట్టి అగ్నిహోత్రాది కర్మ చెయ్యాలి అని తెలుసుకుంటే ఏమైంది? అనేక సాధనములను పోగేసుకుని అప్పుడు అనుష్ఠేయం చెయ్యాలి. చెయ్యాలి అంటే ఏమంటే ఇప్పుడు కూడా కర్మని జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏమిటంటే, కర్మ చెయ్యాలి అంటే సాధనాలు ఉండాలి, శరీరంలో ఓపిక ఉండాలి, చాలదు. చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి. ఏమండి చాలా మౌలికంగా పరిశీలించదగ్గ విషయం. ఆత్మవిచారం అంటే ఇలాగా ఉంటుంది. చెయ్యాలి అనే సంకల్పం కలగాలి అంటే నేను కర్తని అనే భావన ఉండాలి. నేను కర్తని అనే భావన లేకపోతే అసలు ఎలా చేయగలుగుతారండి? చేయాలనే నేను కర్తని, ఇది నాకు కర్తవ్యము అనే దృష్టి వాడికి ఉండాలి కదండి. అనే దృష్టి లేకపోతే వాడు ఎలా చేయగలుగుతాడు? హౌ హౌ ది పర్సన్ కెన్ డూ. సో ఇప్పుడు నేను ఏదో ప్రయాణం చేస్తూ ఉంటా, ఇది మన కర్తవ్యము, మన ముందుంది ఇది అనే ఒక ఉత్సాహం తెచ్చుకుని ప్రయాణం చేయాలి. లేకపోతే ఏమవుతుందో తెలుస్తుందండి, ఒకప్పుడు కూర్చున్న చోట నుంచి లేవబుద్ధి కాదు. ఆ టికెట్ అలా ఉంటుంది, ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ అనండి, ట్రైన్ అనండి, ఏమనండి, అది ఎదుర్కొన్నా ఉంది. అది వెళ్ళకపోతే దాని మీద పెట్టిన సొమ్మంతా వృథా. వెళ్ళాలి కానీ లేవబుద్ధి కాదు. పుస్తకం చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ చేస్తున్న పని మానేసి ఈ రైలు ఈ విమానం ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఇది వాట్ ఫార్ అని అనిపించి కూర్చున్న చోట నుంచి లేవబుద్ధి కాదు. సరే అప్పుడు మళ్ళీ అనుకోవాలి. అనుకునే ప్రాసెస్ ఒకటి ఉంది. ఏమనంటే అలా కాదు, ఇది మనం లేవాల్సి ఉంటుంది, ఇది మనం వెళ్ళకపోతే అదంతా కూడా పాడవుతుంది, ఈ టికెట్ వేస్ట్ అవుతుంది, అక్కడంతా నిరుత్సాహపడతారు, కాబట్టి మనం ఏమైనా సరే ఈ పని చేయాల్సిందే అని అనుకోవాలి. అనుకుని అప్పుడు లేచి నిలబడి సంచి పట్టుకుని వెళ్ళాలి. కాబట్టి కర్మ చేయాలంటే సంకల్ప శక్తి ఉండాలండి వెనకాల, లేకపోతే కర్మ ఏం చేస్తారు మీరు? అదే అంటున్నారు ఆయన, కర్త అహం మమ కర్తవ్యం ఇత్యేవం ప్రకార విజ్ఞానవతః అవిదుషః
యథా అనుష్ఠేయం భవతి. సో ఈ నేను కర్తని, అహంకర్త, మమ కర్తవ్యం, నాకు చేయదగినటువంటి కర్తవ్యం ఉన్నది అని వీడు అనుకోవాలి. ఇది ఏవం ప్రకార విజ్ఞానవత. ఏం పోనీ అనుకుంటే తప్పే ఉందండి, మంచిదే కదా అంటే మంచిదే, కానీ అవిదుష, అజ్ఞాని అయి ఉండాలి. అలా అనుకోవాలంటే వాడు అజ్ఞాని అయి ఉండాలి. ఏమిటంటే అజ్ఞాని అస్తమానం అజ్ఞాని అజ్ఞాని అంటుంటే వినడానికి బాగులేదంటే మరి అంతేది. ఆత్మస్వరూప జ్ఞానం గలవాడు అలా అనుకోడు. మరి అహంకర్త అనుకున్నాడంటే వాడిని అజ్ఞానుల కేటగిరీలో పారేస్తారు తీసుకెళ్ళి. ఆత్మస్వరూపం తెలియకపోవడం చేత దేహాదులయందు అహం మమ భావం పెట్టుకుని వీడు నేను కర్త అనుకుంటూ ఉంటాడు. ఆత్మస్వరూపం తెలుసున్నవాడు అలా ఎందుకు అనుకుంటాడు? కాబట్టి వీడు అవిదుష, అజ్ఞాని అయ్యుండి నేను కర్తని, నాకు ఇది కర్తవ్యము అని అనుకుని అనుష్ఠేయం భవతి. అప్పుడు వాడు ఆ కర్మని చేయటం అనేది సంభవిస్తుంది. అలాగా అజ్ఞాని విషయంలో అవుతూ ఉంటుంది. ఆ విధంగా జ్ఞాని విషయంలో ఉండదు. మరి జ్ఞాని విషయంలో ఎలా ఉంటుంది? నతు తథా, అలా ఉండదు. జ్ఞాని విషయంలో అలా ఉండదు. ఎలా ఉండదు? అహం కర్త అన్నట్టు ఉండదు, నేను కర్తని అనేది ఉండదు. మరి ఏముంటుందండి? అహం కర్త ఉండకపోతే ఇంకేముంటుంది? నజాయతే ఇత్యాది ఆత్మస్వరూప విధ్యర్థ జ్ఞానోత్తర కాల భావీ కించిత్ అనుష్ఠేయం భవతి. అనుష్ఠేయం నభవతి అని నా ఉంది మొదట్లో, ఆ నా ఇక్కడికి వస్తుంది. అనుష్ఠేయం భవతి కాదు, అనుష్ఠేయం ఉన్నది అని కాదు, అనుష్ఠేయం నభవతి. ఓకే. సో తథా, ఆ విధంగా అజ్ఞానికి నేను కర్తనే అనుకునేవాడికి కర్తవ్య కర్మ ఉంటుంది. నేను కర్తనే అనుకునేవాడికి ఉంటుంది. కానీ ఆత్మస్వరూపము తెలుసుకున్నవాడికి, ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని కర్మని చేయమని చెప్పిన వేదమే ఆత్మస్వరూపాన్ని కూడా చెప్పింది. ఏమని చెప్పింది? సో నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అని కఠోపనిషత్తులో ఈ ఆత్మ పుట్టదు, ఆత్మ మరణించదు అని ఇలా మొదలుపెట్టి చెప్పింది. మరి ఆత్మ పుట్టదు మరణించదు అంటే ఈ పుట్టింది ఎవరు, మరణించబోయేది ఎవరు? నేను కాదు. మరి ఈ మరణించబోయేది నేను కాకపోతే స్వర్గానికి వెళ్ళాల్సింది ఎవరు? అది నేను కాదు. ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపకం. ఆత్మ స్వర్గానికి వెళ్ళడం ఏమిటి? ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, సర్వము ఆత్మ ఎందే ఉన్నది. మరైతే స్వర్గ పుణ్యాలను అనుభవించి సుఖాలని భోగాలను అనుభవించాల్సింది ఎవరు? ఆత్మ కాదు. ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం. కొత్తగా ఆనందాన్ని ఎక్కడో అనుభవించడం ఏమిటి? ఆత్మ ఎందే సర్వానందము ఉన్నది. మరైతే ఈ కర్మలకి కర్త ఎవరు? నేను కాదు. ఈ జ్ఞానము కలిగిన తరువాత ఇప్పుడు వాడు కించిత్ అనుష్ఠేయం ఉంటుందండి, చేయవలసిన కర్మ మిగిలి ఉంటుందా? నభవతి, ఉండదు. కాబట్టి అయితే ఏం చేస్తాడు? నీదో ప్రశ్న. చేయాల్సిన కర్మ ఉండదు అంటే మరి అయితే ఏం చేస్తాడు? అయితే ఏం చేయడం ఏంటండి? చేయాల్సిన కర్మ ఉండదు, కర్మ ఏముండదు అంతే. పాము కాదు త్రాడని తెలిసిపోయిందండి, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేయడం ఏంటి? ఈ రిమైన్స్ హ్యాపీ. అది తెలియకపోతే వ్రతం చేస్తాడు, నాగవ్రతం చేస్తాడు. అది త్రాడని తెలిసిపోతే ఈ రిమైన్స్. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ ప్రశ్న వేయకూడదు. అది పామని త్రాడని తెలియకపోతే ఏం చేస్తాడు? నాగవ్రతము చేస్తాడు. త్రాడని తెలిసిపోతే ఏం చేస్తాడు? ఆ ప్రశ్న ఉండదు. క్వశ్చన్ డజంట్ అరైజ్. ఓకే, అది సంగతి. కాబట్టి అనుష్ఠేయం నభవతి. ఎంత తేడా ఉందో చూడండి. అనుష్ఠేయము ఉంటుంది అజ్ఞానికి, జ్ఞానం మార్గంలో ఉన్నవాడికి అనుష్ఠేయము ఉండదు. ఇంత తేడా కనపడుతోంది జ్ఞానికి అజ్ఞానికిను. ఏమిటి తేడా లేదంటే ఏమిటి? కావాల్సినంత తేడా ఉంది. ఇంకా వివరిస్తాను. కింటు నాహంకర్త నభోక్త ఇత్యాది ఆత్మైకత్వా కర్తృత్వాది విషయ జ్ఞానాత్ అన్యత్ న ఉత్పద్యతే ఇత్యేష విశేషః ఉపపద్యతే. యా,
ఓకే. ఇప్పుడు నేను కర్తని, నాకు కర్తవ్యం ఉన్నది అని అనుకుంటాడు. అగ్నిహోత్రం జుహోతి, అగ్నిహోత్ర హోమం చేసుకోవాలి అని శృతి బోధిస్తుంది. బోధించిన వెంటనే నేను అగ్నిహోత్రం చేయాల్సిన వాడను అనే వీడికి కర్తవ్య ఆకాంక్ష నిర్మాణం అవుతుంది. నిర్మాణం అయినప్పుడు వాడు దాని పద్ధతి అంతా తెలుసుకుని కావలసిన సమాచారాన్ని వస్తువులని సాధన సామగ్రిని పోగేసుకుని ఆ కర్మ చేసుకుంటాడు. చేసుకుని నేను అగ్నిహోత్ర కర్మ చేసుకున్నటువంటి పుణ్యాత్ముడను అనే జ్ఞానంలో కూర్చుంటాడు. ఆ తర్వాత దేహత్యాగం అయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు. సో ఈ విధంగా ఒకదాని నుంచి మరొకటి, మరొక దాని నుంచి మరొకటి అలా పుడుతూ ఉంటాయి. కర్మ నుంచి పుణ్యం పుడుతుంది, పుణ్యం నుంచి ఫలం వస్తుంది, ఆ ఫలాన్ని నుంచి భోగం, ఆనందం కలుగుతుంది. జ్ఞానంలో ఇంక ఇవేం ఉండవు. ఒకదాని నుంచి మరొకటి ఈ లింకులు ఏమీ ఉండవు. జ్ఞానాన్ని తెలుసుకుని వాడు ఆనందంగా ఉండిపోతాడు. అంతే, ఆత్మస్వరూపంలో నిలిచి ఉండిపోతాడు. ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే, మీ స్థితి పూర్ణమైనప్పుడు మీకు చేయాల్సింది మిగిలి ఉండదు. ఇంకా చేయాల్సింది మిగిలి ఉంది అంటే మీ స్థితి అపూర్ణము అని వ్యవస్థ నిర్ధారణ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా చేయాల్సినవి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఎవళ్ళని అడిగినా అలాగే చెప్తారు. ఏమంటే ఇంకా మీకు చేయాల్సినవి ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్తారు. అప్పుడే పెళ్లి చేసుకున్న యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఎరా కర్తవ్యం ఉందా నీకోట, లేకపోవడం ఏంటంటే హనీమూన్ వెళ్ళాలి అంటాడు వాడు. అప్పుడే పెళ్లి చేసుకున్నవాడు. పోనీ పెళ్ళి 10 ఏళ్ళు అయింది, 2 పిల్లలు వచ్చారు, వాళ్ళు ఏదో పెరుగుతున్నారు, ఇంక ఇప్పుడు కర్తవ్యాలు ఏం లేవని అని వాడిని అన్నారనుకోండి, ఎరా నీకు కర్తవ్యాలు ఏమైనా ఉన్నాయి? అయ్యో కావాల్సిన కర్తవ్యాలు ఉన్నాయి, పిల్లల్ని పైకి తీసుకురావాలి. పిల్లల్ని నేనే పైకి తీసుకొస్తున్నాను అనుకుంటాడు. అది చూసారా చిత్రం? అంత విడ్డూరమైన సంగతి అదే కానీ మరొకట్లేదు. దట్ ఈస్ హౌ పీపుల్ ఫీల్. సో ఏమంటే సకల ప్రాణులని పైకి తీసుకొచ్చి ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉందని అలాగనుకోడు, మనమే పైకి తీసుకొస్తున్నాం. సరే, బాధ్యత ఉంది, కర్తవ్యం ఉన్నది, అయిపోయింది. ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయారు కదా, ఇప్పుడు వానప్రస్థంలోకి వచ్చేసావు, కర్తవ్యం ఉందా అని అడిగారు అనుకోండి, కర్తవ్యం ఉంది. మరణించి పోయే ముందు కూడా కర్తవ్యం ఉన్నది అని. ఈ విధంగా మనిషి అపూర్ణ స్థితిలో ఉండి ఆ కర్తవ్యం ఉంది అంటే మరి ఇంక కర్మ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నడుస్తూ ఉంటాడు. అలా కాకుండా ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, నా అహంకర్త, నేను కర్తను కాను. ఎందువల్ల? నా భోక్త, నేను భోక్తని కాను. ఎందుకంటే బయట నుంచి ఆనందం లోపలికి రావాలి అని అనుకునే సందర్భంలో వీడు భోక్త అవుతాడు. అటువంటి వాడు కర్మ చేయాల్సి ఉంటుంది, కాబట్టి కర్త అవుతాడు. నాకు బయట నుంచి ఆనందం లోపలికి రానక్కర్లేదు, నా స్వరూపమే ఆనందము, ఇంకా వాడు భోక్త కాడు. భోక్త కాకుండా అయిపోతాడు. భోక్త ఎప్పుడైతే కాడో అప్పుడు కూడా కర్త కాడు. తర్వాత ఆత్మ ఏకత్వ, ఆత్మ ఒక్కటే సత్యము, ఉన్నది ఆత్మయే, మరేదీ లేదు. సర్వము ఆత్మస్వరూపమునదే గలదు. తర్వాత ఆ ఆత్మ అకర్తృ, అది కర్త కాదు. ఇత్యాది విషయ విజ్ఞానాత్, ఈ మొత్తం ఆత్మకి సంబంధించినటువంటి ఏకత్వము, అకర్తృత్వము, అభోక్తృత్వము మొదలైన విషయములన్నింటినీ వీడు తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఇప్పుడు ఈ కర్మని ఇలా చేస్తే స్వర్గం వస్తుంది అని తెలుసుకున్నాడు. తెలుసుకుంటే దాని నుంచి అనుష్ఠేయం ఉంటుంది, అనుష్ఠిస్తాడు. పుణ్యం నుంచి స్వర్గం, స్వర్గం నుంచి భోగం, ఇలా ఆ లింక్ ఉంటుంది. ఇక్కడ తెలుసుకున్న తర్వాత అనుష్ఠించాల్సింది ఏమీ ఉండదు, అన్యత ఇంక ఏదీ ఉండదు. అన్యత నా ఉత్పద్యతే, ఆ జ్ఞానం నుంచి మరొకటి ఏదీ పుట్టదు. అన్యత నా ఉత్పద్యతే, నేను పూర్ణుడను అనే జ్ఞానం నుంచి ఏదీ పుట్టదండి. నేను అపూర్ణుడను, నాలో వెలితి ఉంది అని అనుకున్నప్పుడు దాని నుంచి అనేక కామనలు, భయాలు పుడతాయి. వాటి నుంచి అనేక కర్మలు, అనుష్ఠానాలు పుడతాయి. కానీ నేను పూర్ణుడను, భోక్తను కాను అని తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానం నుంచి మరొకటి ఏదీ పుట్టదు. ఇది విశేష ఉపపద్యతే. కాబట్టి జ్ఞానానికి కర్మకి చాలా చాలా తేడా ఉన్నది. తర్వాత ఇది జ్ఞానం గురించి చెప్పారు. ఇప్పుడు కర్త గురించి చెప్తున్నారు మళ్ళీ. యః పునః కర్తాహమితి వేత్తి ఆత్మానం తస్య మమేదం కర్తవ్యం ఇత్యవశ్యం భావిని బుద్ధి స్యాత్ తదపేక్షయా
సోధిక్రియతే ఇది తం ప్రతి కర్మాణి. ఇది జ్ఞాని యొక్క పరిస్థితి. నాహంకర్త నా భోక్త, పూర్ణస్థితిలో ఉంటాడు. ఇంకొకడు ఉన్నాడు, యః పునః, ఎవడైతే అహంకర్త, నేను కర్తని అనుకుంటాడు. ప్రతి మానవుడు కూడా కర్తగా ఉంటాడు. చికీర్షవ, హీ వాంట్స్ టు డూ సంథింగ్. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. వై షుడ్ యూ డూ సంథింగ్ అంటే ఏదో చెప్తాడు, దానికి 1,90,000 చెప్తాడు. సమాజాన్ని ఉద్ధరించాలంటాడు కూడా, నా కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటాడు, లేకపోతే నేను జీవితంలో సంథింగ్ నేను అకాంప్లిష్ చేయాలంటాడు, ఏదో చెప్తాడు. సో బట్ బేసికల్గా ఐఆమ్ ది డూయర్. సో చికీర్షవ, జనులు దే వాంట్ టు డూ సంథింగ్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నేను చోటకు వెళ్ళాను, వాళ్ళ ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది. ఏమిటంటే ఆ ప్రోగ్రాము రామస్తూప నిర్మాణము. ఇది ప్రోగ్రాం. రామస్తో ఇవి అంతా ఈ రిలీజియస్ మైండ్ అలా వర్క్ చేస్తుంది. దాంట్లో తప్పేం లేదు, ఇట్ ఈస్ ఓకే ఇన్ ఇట్స్ ప్లేస్. ఏవేవో స్తూపాలు నిర్మించే బదులు రామస్తూపం నిర్మించాడు. టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్. సో ఏమిటి రామస్తూపం అంటే ఏం చేస్తారు అంటే, వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ సమ్ 10 story. 10 story కడతాం. స్టోరీ మీద స్టోరీ అలా కట్టుకుంటూ పోతాం. ఆ స్టోరీస్లో ఆ భవనాల్లో ఉండేటువంటి వివిధ స్థానాల్లో ఏవో రాముని యొక్క జీవితానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫోటోగ్రాఫ్లు పెడతాం. ఆ టూరిస్టులు అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అక్కడ మేమేం చేస్తామంటే శ్రీరామ శ్రీరామ అని రాసి దాంట్లో భూస్థాపితం చేస్తాం. అక్కడ భూస్థాపితం చేయటం దాని అడుగున ఫిక్స్ చేస్తాం, దాని మీద స్తూపం కడతాం. ఇది 2 crore ప్రాజెక్ట్ అని. దీని మీద చాలా హడావిడిగా ఉన్నారు అందరూ కూడా. ఒకళ్ళ ఇద్దరా, సమ్ 10,000 people బోళ్ళంత ధనాన్ని వసూలు చేసి చేయాల్సి ఉంటుంది. 2 crores ప్రాజెక్ట్ ఇది. సో ఇది సరే. రామ అనగానేమి, దాని అర్థమేమి, రామతత్వం ఏమిటి, ఆ తత్వాన్ని ఎలా సాక్షాత్కరించుకోవాలి, ఎక్కడ సాక్షాత్కరించుకోవాలి అనే ప్రశ్నలు కనుక వాళ్ళు వేసుకుంటే ఈ స్తూపం పని పక్కకి పోతుంది. ఈ స్తూపం పని ముందుకు వెళ్ళదు, అది అక్కడే కూలబడుతుంది. అంచేది నాలాంటి పుట్టుగాడిని కనుక దాంట్లో ప్రవేశపెడితే వాడు ఈ స్తూపాలు, ఇటకలు, ఈ సిమెంటు ఇదంతా ఎందుకని మొదలెడతాడు. ఆదిలోనే హంసపాదు. కాబట్టి ఈ ప్రశ్న వేసుకోకూడదు. చికీర్షవ, పీపుల్ వాంట్ టు డూ సంథింగ్, దే డోంట్ వాంట్ టు నో. నోయింగ్ ఈజ్, చాలామంది ఏమనుకుంటారంటే నోయింగ్ ఏముందండి, పుస్తకం చదవడమేగా. డూయింగ్ ఈజ్ డిఫికల్ట్. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, దీన్ని తెలుసుకోవాలనుకోండి, ఏముంది, ఇక్కడ కుర్చీలో కూర్చుని చదువుకుంటే తెలుస్తుంది. అదే ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, మేస్త్రీలను పట్టుకోవాలి, కూలీలను పట్టుకోవాలి, సిమెంట్ తీసుకురావాలి, ఇసుక తీసుకురావాలి, దాంట్లో ఎన్నో ఈతి బాధలు ఉంటాయి, అవన్నీ పడాలి, పర్మిషన్లని ఇదని ఏదని ఇవన్నీ చేయాలి. ఆఫీసుల చుట్టూ తిరగాలి, కాగితాల మీద సంతకాలు పెట్టించాలి, లంచాలు ఇవ్వాలి, దిక్కుమాల సంసారం ఎంత ఉందో అంతా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏది కష్టం, ఇది కష్టం, అది కష్టం? తెలుసుకోవడం ఏముందండి, ఇప్పుడు 50 పేజీల పుస్తకం చదవడానికి ఎంత టైం పడుతుంది, వేరే అది ఎంత కష్టం అని లోకంలో ఇదొక దృష్టికోణం. కానీ రహస్యం ఏంటంటే చెయ్యటమే తేలిక, తెలుసుకోవడమే కష్టం. అంచేతనే డిజైన్ గీసిచ్చిన వాడికి 10,000 ఇస్తారు, ఆ డిజైన్ ప్రకారం గోతులు తవ్విన వాడికి 100 రూపాయలు ఇస్తారు. కాబట్టి చెయ్యడమే తేలిక, తెలుసుకోవడమే కష్టం. కనుక జనాలు చేయటానికి సిద్ధపడతారు కానీ తెలుసుకోవటానికి ముందుకు రారు. చికీర్షవ, మానవ స్వభావం అలా ఉంటుంది. కాబట్టి మానవుడు పునః ఎవడైతే అహంకర్త ఇది వేత్తి ఆత్మానం, తనను తాను కర్తగా తెలుసుకుంటాడో వాడు అజ్ఞానం అవుతాడు. కానీ వాడు దట్ ఈస్ హౌ హీ నోస్. వాడికి ఎప్పుడైతే తాను కర్తగా ఉంటాడో మమ ఇదం కర్తవ్యం ఇది అవశ్యం భావిని బుద్ధి స్యాత్. వాడు ఆత్మ అకర్త అని తెలుసుకుంటే ఒక రకమైన ఆత్మ విచారణలోనూ ఇంట్రాస్పెక్షన్లోనూ పడతాడు, కొంత అంతర్ముఖుడు అవుతాడు. కానీ వీడు ఆత్మ అకర్త అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. అసలు ఆ మాట విని ఉండడు. మీరు గమనించారో లేదో, ఆ మాట విని ఉండడు. ఎందుకంటే ఆ మాట ఎవరు చెప్పరు. ఇప్పుడు మీ అందరినీ పోగేసి నేను ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేయాలనుకున్నాను అనుకోండి, మీతో ఆత్మ అకర్త అని నేను చెప్తానా? మీరు ఆలోచించండి. చెప్పను. ఎందుకో తెలుసిన,
సంథింగ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ, నేను ఏదో చేయాలనుకుంటున్నాను. నేను చేయాలనుకుంటున్నవాడిని నేను కర్తను అనుకుని చేయాలనుకుంటా, కానీ నేను ఆత్మకర్త అనుకుంటూ చేయాలని ఎలా అనుకుంటాను? నేనే కర్తను అనుకుంటుంటే మీకు ఆత్మకర్త కాదు అనే సంగతి మీకెందుకు చెప్తాను? చెప్పడానికి ఆ బుద్ధి కలగదు. శ్లోకం చదువుతాం, నజాయతే మ్రియతే వా విపశ్చితన శ్లోకం అయితే చదువుతాం, కానీ ఆ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకుంటాం. తెలుస్తూనే తెలియకుండా మిగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ బిల్డింగులు కట్టించేవాడు, దేవాలయాలు కట్టించే ప్రయత్నం చేసేవాడు, లేకపోతే ప్రొసెషన్లు తీసే ప్రయత్నం చేసేవాడు, వీడు ఆత్మకర్త అని వాడు తెలుసుకోడు, మీకు చెప్పడు. అంచేత ఇప్పుడు నేను కనుక ఏదైనా ఒక 2 ఎకరాల భూమి ఏదో తీసుకుని దాంట్లో ఏదైనా ఆశ్రమ నిర్మాణం చేయబట్టాను అనుకోండి, నా చుట్టూ ఉండేవాళ్ళే అసలు మన దగ్గరికి వచ్చేవాళ్ళే 2 మంది. ఈ 2 మందికి ఆత్మ అకర్త అని నూరు పోసామనుకోండి, ఇంక ఈ ఆశ్రమం కట్టినట్టే. ఒక్క ఇటక కూడా రాదు అక్కడికి. కాబట్టి ఎవళ్ళు చెప్పరు అలాగా. అంచేతనే మీకు లోకంలో మీరు ధర్మాన్ని చేసుకోండి, మీకు పుణ్యం వస్తుంది, మీరు దానం చేయండి, మీకు ఇది వస్తుంది, అది వస్తుందని చెప్తారే కానీ ఆత్మ అకర్త అనే ఈ పిచ్చి మాట ఎవడో చెప్పడు. ఎవరో పిచ్చి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సింది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి పోటీ వర్త్ లివింగ్ ఇన్ ఏ మెంటల్ హాస్పిటల్, బట్ ప్రారంభవశాత్తు లోకంలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళే చెప్తారు ఆత్మాకర్త, ఇంకెవళ్ళు చెప్పరు. అంచేతనే లోకంలో ఎవళ్ళకి కూడా ఈ సమాచారం తెలియదు. ఆత్మ అకర్త అని తెలుసుకోరు. అహంకర్త అనే అనుకుంటారు. ఆత్మానం కర్తగానే తెలుసుకుంటారు. ఎప్పుడైతే తన యందు కర్తృత్వ బుద్ధి ఉన్నదో, మమ ఇదం కర్తవ్యం, నేను ఇది చేయాల్సి ఉంది, ఇది అవశ్యం భావిని బుద్ధి స్యాత్, ఆ బుద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఆ ఇదం ఏదని మీరు సందర్భాన్ని బట్టి ఉంటుంది, వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మమ ఇదం కర్తవ్యం అంతే, నేను ఇది చేయాల్సిందే. ఏదో ఆ ఇది ఏదైనా అవ్వచ్చు, ఆ బుద్ధిలో ఉంటాడు. అటువంటి బుద్ధి గలవాడికి ఉద్దేశించి శాస్త్రం ఏం చెప్తుందంటే, అరే నువ్వు ఈ మంచి పని చేయరా అని చెప్తుంది. శాస్త్రం మాట చెప్పలేదనుకోండి, వీడు వెళ్ళి పేకాట్లో ఎండలు పడుతుంది, లేకపోతే ఏదో 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 బిజినెస్ పెడతాడు, వడ్డీ వ్యాపారం మొదలెడతాడు, లేకపోతే ఇంకేదో బిజినెస్ పెడతాడు, ఏదో పెడతాడు మొత్తానికి. లేకపోతే శ్రీనివాస వైన్స్ అని ఓపెన్ చేస్తాడు. శ్రీనివాస వైన్స్ అన్నీ, ఈ వైన్ షాపులన్నీ వెంకటేశ్వర స్వామి పేరు మీదే ఉంటాయి. బాలాజీ వైన్స్, శ్రీనివాస వైన్స్, ఎందుకంటే దీంట్లో 1% వెంకటేశ్వర స్వామికి ముడుపు ఉంటుంది. ఇదంతా కూడా చాలా కష్మలమైన వ్యవహారం. వాడు లోకానికి విషాన్ని పంచిపెడుతూ ఉంటాడు. వాడి కస్టమర్స్ అందరూ కూడా వాడి పుణ్యం అని విషపానం చేస్తూ మహా దుఃఖాన్ని అనుభవిస్తారు. దుఃఖంతో బతుకుతారు, దుఃఖంతో మరణిస్తారు. వీడు వ్యాపారం చేసుకుంటూ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటాడు. సో ఎనీవే వాట్ ఎవర్, సో అవశ్యం భావిని ఏదో ఒకటి చేస్తాడు. అంచేతను వేదం ఏం చెప్తుందంటే, ఒరేయ్ నువ్వు యజ్ఞం చేయరా అని చెప్తుంది. లేకపోతే ఎవడో మహాత్ముడు వచ్చి ఏదో రామస్తూపం కట్టరా అని చెప్తాడు. ఏదో ఆ పనిలో పడిపోతూ ఉంటాడు. కొంతకాలం వరకు సన్మార్గంలో ఉంటే ఎప్పటికైనా వాడి పుణ్యం బాగుండి ఆత్మకర్త అనే సమాచారం, తరతి శోకం ఆత్మవిత్, ఆత్మస్వరూపం తెలిస్తేనే శోకం తరిస్తాము. స్తూపాలు కడితే శోకం తరగదు, ఆత్మస్వరూపం తెలిస్తేనే శోకం తరుగుతుంది. తరతి శోకం ఆత్మవిత్. స్తూపం కట్టకముందు, స్తూపం కట్టిన తర్వాత కూడా అసంపూర్ణంగానే మనిషి మిగిలి ఉంటాడు. స్తూపం కట్టి చూసుకున్నప్పుడు మాత్రం బాగుంటుంది, ఆ పూటకి మొన్నటి నుంచి మళ్ళీ మామూలే. సో తరతి శోకం ఆత్మవిత్, ఆత్మస్వరూపం తెలుసుకుంటేనే శోకాన్ని తరిస్తాడు అని ఎక్కడో వింటాడు. విని అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాడికి శృతి ఏమని చెప్తుందంటే, నీవు కర్తవు కావు అని చెప్తుంది. అంతకుముందు నీవు కర్తవని శృతి చెప్పలేదు. శృతి ఎన్నడూ నీవు కర్తవు అని మొత్తం వేదం మొత్తం మీద నీవు కర్తవి అనే మాట ఎక్కడా ఉండదు. వీడు నేను కర్తను అని వీడు అనుకుంటాడు. అనుకుంటే నీవు ఈ కర్మలని చెయ్యి అని వాడికి కర్మలని బోధిస్తుంది శృతి. ఎందుకని? అధిక్రియతే, వాడికి కర్మలను చేసేటువంటి యోగ్యత ఉన్నది కనుక ఆ యోగ్యతని వాడు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి తప్పు పనులన్నీ చేసి చాలా హానిని పొందుతాడనే కారణం చేత
నీవు ఈ పుణ్యకర్మలని చేసుకో అని తం ప్రతి కర్మాణి విహితాని అని అర్థం. వాడిని ఉద్దేశించి శాస్త్రము కర్మలని విధిస్తుంది. అంతేగాని శాస్త్రము వాడిని కర్తగా నిలబెట్టడం కోసం కర్మలను విధించదు. వాడు ఎలాగో కర్తనని అనుకుంటూనే కర్మలని చేసే మార్గంలోనే ఉంటాడు. ఆ తప్పు పనులు మానేసి మంచి పనులు చేస్తాడని కర్మలని విధిస్తుంది. అటువంటి వాడికి అజ్ఞాని అని పేరు. అదే అంటున్నారు ఆయన, సచ అవిద్వాన్. అటువంటి వాడు అజ్ఞాని. ఏమంటే అజ్ఞాని అని మీరు అలాగ టైటిల్ ఇచ్చేయడమేనా అంటే నేను టైటిల్ ఇవ్వడం ఏం కాదు. శృతి గీత ఉభౌతౌ న విజానీత ఇది వచనాత్. మనం ఎందుకు అజ్ఞానాన్ని అంటాం? ఎవరిని అజ్ఞానం అనాల్సిన పని మనకే ఉంది. శాస్త్రం అలా నిరూపణ చేసింది. ఉభౌతౌ న విజానీత నాయం హంతి నహన్యతే. ఒక క్రియ ఉంటే ఆ క్రియకి ఇటువైపు కర్త అటువైపు కర్మ ఉంటే ఈ కర్త ఆత్మ కాదు, ఆ కర్మ కూడా ఆత్మ కాదు. నాయం హంతి నహన్యతే ఉభౌతౌ న విజానీత. ఎవడైతే ఆత్మ యశ్చైనం మన్యతే హతం. సో ఎవడైతే తనను కర్తగా భావిస్తాడో ఇంకొక క్రియలో కర్మగా భావిస్తాడో వాళ్ళిద్దరూ కూడా ఉభౌతౌ న విజానీత. వాళ్ళిద్దరికీ కూడా సత్యం తెలియలేదు అనే సత్యం. న విజానీత అంటే అర్థం ఏంటండి? అజ్ఞాని అనే అర్థం దానికి. తెలుసుకోలేకపోయాడు అంటే దాని పేరే అజ్ఞాని కదూ. కాబట్టి ఆత్మస్వరూపం విషయంలో వీళ్ళకి అజ్ఞానం ఉన్నది. అంచేతనే శాస్త్రము వాళ్ళకేవో కర్మలని బోధించింది. విశేషితస్యతు విదుషః కర్మాక్షేపవచనాత్ కథం స పురుష ఇతి. సో ఇప్పుడు ఇందాక ఏమన్నా సందేహం ఏమిటంటే, పూర్వపక్షం ఏమిటంటే జ్ఞానికి అజ్ఞానికి విశేషం ఏం లేదని, తేడా ఏం లేదని. తేడా లేకపోవడం ఏంటి, కావాల్సిన తేడా ఉంది. విశేషితస్యతు విదుషః, పైన చెప్పిన విధంగా ప్రత్యేక లక్షణము కలిగిన జ్ఞాని. జ్ఞాని యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి? నాహంకర్త నభోక్త ఇత్యాది ఆత్మైకత్వ కర్తృత్వాది విషయ విజ్ఞానవాన్ అని పైన చెప్పారే, అది విశేషం. నేను కర్తని కాను, నేను భోక్తని కాను. ఎప్పుడు కూడా వ్యక్తి తనను తాను కర్త భోక్తగా స్వీకరించినంత కాలం వాడు మోక్షానికి అర్హుడు కాడు, వాడికి విజ్ఞానం కలగదు. వాడు ఆ కర్మ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడంతే. ఈ భాగవతం 4వ భాగం రాబోతోంది. దాంట్లో ఒక ఘట్టం ఉన్నది. ఆ ఘట్టంలో ఎవరిని బోధిస్తారంటే, జనులను కర్మ ప్రవాహంలోకి పుష్ చేసి వాడు ఎవడైతే ఉంటాడో వాడు వాళ్ళకి చాలా హానినే చేస్తున్నాడు, తద్వారా వాళ్ళకేమీ ఉపకారమే జరగట్లేదు అంటూ పెద్ద ప్రసంగం. ఎంత కఠినంగా చెప్తారంటే భాగవతాల లాంటి వేదాంత గ్రంథాల్లో, ఇప్పుడు మనిషిని కర్మలోకి పుష్ చేస్తున్నారనుకోండి, వాడు కర్మలోకి వెళ్తానంటే నాయన ఈ కర్మలోకి వెళ్ళని చెప్పాలి. అది వేరే, అది పుష్ చేయడం కాదు. వీడు పని కట్టుకుని వాడిని నిద్రలేపి నువ్వు ఈ కర్మ చేయరా అని పుష్ చేస్తే, నువ్వు ఈ కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తామని పుష్ చేస్తాడు. దాన్ని ఏమని వర్ణించారంటే, గుడ్డివాడిని, వాడు అజ్ఞాని కదా, అక్కడ భాగవతంలో అలా చెప్తారు. గుడ్డివాడిని నీవు పని కట్టుకుని నడిపించి గోతిలో పడేస్తే ఎంత దోషమో అంత దోషం అని చెప్పారు. ఆ ఘట్టాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ ఆత్మ ఏకము, అద్వయము, అకర్తృ అభోక్తృ. ఆత్మ అంటే ఎవరు? నేను, నీవు, వీఆర్ ది ఆత్మ. సో తన యందు మౌలికంగా కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి, సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఏమిటి సందర్భం అంటే అజ్ఞాన సందర్భం, సత్యాన్ని తెలుసుకోలేకపోవడం అనే సందర్భంలో ఆ కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి. లేకపోతే కర్తృత్వ భోక్తృత్వాలు ఏముంటాయి? శుకమహర్షిని వ్యాసుడు ఎలా వెళ్ళిపోతున్నావు ఏమిట్రా అంటే, అవును వెళ్ళిపోతున్నాను. పుత్ర అని పిలిస్తే ఆయన పలకడం. పుత్ర ఏమిటి, ఈ ఫుడ్ బాడీకి పుత్ర ఏమిటండి? సో ఆయన పలకడు. పుత్ర రారా అని పిలిస్తే ఆయన పలకడంతే. ఎందుకంటే తన యందు పుత్రభావం ఆయనకు ఉండదు. నువ్వు వెనక్కి వస్తే నీకు నేను తండ్రిని, నీకు పెళ్లి చేస్తాను అని ఏదో చేస్తాడు ఆయన. ఇంకా ఏదో చేయబోతాడు, చేస్తాడు. వెనక్కి వస్తే పెళ్లి చేస్తాడు, తర్వాత ఉద్యోగం ఇప్పిస్తాడు, ఏదో చేస్తాడు. బట్ నో, కాబట్టి నేను కర్తవ్య కర్మ ఉందని ఈయన అనుకుంటున్నాడు కానీ ఆయన అనుకోలేదు.
కాబట్టి ఎంతసేపు అనుకోవడాన్ని బట్టే ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో విద్వాంసునికి ఎప్పుడు కూడా జ్ఞానము యొక్క కాబట్టి సందర్భాన్ని బట్టి మన యందు కర్తృత్వ భోక్తృత్వాలు ఆరోపించబడుతూ ఉంటాయి. సందర్భము అజ్ఞాన సందర్భం. ఆ సందర్భాన్ని తీసి పక్కన పెట్టగలిగితే మీరు మౌలిక స్వరూపమేమి అని కనుక విచారం చేయగలిగితే ఆత్మ అకర్త భోక్త. ఆ సత్యాన్ని తెలుసుకుంటాడు. విశేషితస్య విదుష. ఆ సత్యాన్ని తెలుసుకోవడము అనే విశేషం వాళ్ళలో ఉంది, ఆ ప్రత్యేకత వాళ్ళలో ఉంది. అటువంటి విద్వాంసుని విషయంలో